This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో వచ్చి మనం మాట్లాడాల్సిన వచ్చి ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ గురించి మనం చూడాలా. నిన్నొచ్చి మనం ఏ విధంగా మనం కస్టమ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలా అనే దాని గురించి డిస్కస్ చేసాం. అలాగే ఈసీఆర్లోకి మనం ఇమేజెస్ అప్లోడ్ చేసాం, దాంతోపాటు టాస్క్ డెఫినేషన్స్ కూడా క్రియేట్ చేసాం. సో ఈరోజు సెషన్లో ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం కంటైనర్స్కి వచ్చాం అనుకోండి. ఇక్కడ మీకు ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని ఉంటుందండి. నా ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ లో మీకు బేసిక్ గా రెండు ఆప్షన్స్ ఉంటాయి. అనమాట. లైక్ లైక్ మీకు ఒకటి వచ్చి మీకు EC2 అంటాం. మీకు లెట్ మీ పుట్ లైక్ దిస్. AWS ECDSకి వచ్చినప్పుడు ఒకటి వచ్చి మీకు EC2 అంటాం, ఇంకోటి వచ్చి ఫార్గేట్ అంటారు. ఫార్గేట్ అనేది సర్వర్లెస్ అనమాట. అంటే మీరు బ్యాక్ ఎండ్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయకుండా, అంటే ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏదైనా డైరెక్ట్ గా మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది, రన్ చేసుకోవడానికి ఏమైనా జాబ్స్ ఏమైనా రన్ చేయాలి, డైరెక్ట్ గా కంటైనర్ రన్ చేయడానికి మీకు ఫార్గేట్ అంత ఎక్స్టెన్సివ్ గా వాడరు. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా క్యూబర్నెటిస్కి వెళ్ళిపోతున్నారు. బట్ రెండింటిని మనం చూడాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానండి, ఫస్ట్ వచ్చి ఇక్కడ క్రియేట్ క్లస్టర్ అంటానండి. క్రియేట్ క్లస్టర్ అని చెప్పి 55-ECS అన్నాం. ECS-EC2 అంటాను. మీకు కిందకు వచ్చి ఫార్గేట్ కాదు, మనకు కావాల్సిన EC2 ఇన్స్టెన్సెస్ అనమాట. మీకు ఆన్ డిమాండ్ తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసిన అమెజాన్ లైనక్స్ 2 ఉంది. బాటిల్ రాకెట్ అనేది ఏముంటుందంటే మీకు స్పెసిఫిక్ గా కొంచెం కంటైనర్స్ అంటే ఎక్కువగా క్యూబర్నెటీస్ వాడడానికి కొంచెం ఇది సెక్యూర్ గా మంచి ఇమేజ్ అనమాట యాక్చువల్ గా అది. బట్ మన టెస్టింగ్ కోసం మీకు ఉబుంటు కనిపించదు, బట్ వీ కెన్ యూజ్ అమెజాన్ లైనక్స్ యాక్చువల్ గా మీకు. సో వచ్చి మనం ఏం చేస్తాము, T2 ఆర్ T3 మీడియం కూడా తీసుకోవచ్చు. T3 మీడియం తీసుకుంటాను. మినిమం ఒకటి, మీకు మాక్సిమం అనేది ఇట్లా ఇట్లా 3 ఇచ్చుకోవచ్చు అనమాట. బట్ నేను ఏం చేస్తాను, 3-3గా తీసుకుంటానండి. 3-3 కీ పేరు ఒకటి ఇచ్చేయండి. కీ పేరు వచ్చి మీకు నా ల్యాప్టాప్ కి అని ఇస్తాను. వాల్యూమ్ సైజ్ ఓకే, మీరు చూసినట్లయితే మీకు కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, AWS B28 ఇస్తాను. సెక్యూరిటీ గ్రూప్స్ ఇక్కడ సబ్నెట్లనే యాడ్ అయింది, కానీ ఇక్కడ నేను తీసేది ప్రైవేట్ సబ్నెట్ తీసేస్తాను. రియల్ టైంలో ప్రైవేట్ సబ్నెట్లు ఇస్తాం, బట్ మనం డైరెక్ట్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలి కాబట్టి ఇట్లా ఇస్తాను. సెక్యూరిటీ గ్రూప్కి వచ్చి మనం ఇలా ఇద్దాం. మీకు నా కిందకు వచ్చినప్పుడు మీకు ఇది ఎనేబుల్ చేసామనుకోండి, యూజ్ మానిటరింగ్ ఇన్సైట్స్ ఎనేబుల్ చేసామంటే ఇది ఏం చేస్తుంది, క్లౌడ్ వాచ్ ఆటోమేటికలీ కలెక్ట్స్ మెట్రిక్స్ ఆఫ్ రిసోర్స్ వచ్చేసి CPU ఇవన్నీ కూడా కలెక్ట్ అవుతాయి అనమాట. సో వన్స్ ఇవన్నీ కూడా ఇచ్చినాక మీరు ఏం చేస్తారు, క్రియేట్ ద క్లస్టర్ అని ఇవ్వండి. మీకు క్రియేట్ ద క్లస్టర్ అంటాం. ఈ క్లస్టర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మీకు ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి అవసరం అవుద్ది. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు టార్గెట్ గ్రూప్స్కి వచ్చి నేనేం చేస్తాను, క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడ ఇన్స్టెన్సెస్ డమ్మీ టీజీ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 8000 అని ఇద్దాం. VPC వచ్చేసరికి B28 VPC కదా, ఇది తీసుకుందాం. ఇది తీసుకొని ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ అని చెప్పి మనం ఇన్స్టెన్సెస్ ఏం యాడ్ చేయమండి. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్, ఎందుకంటే మన లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేయడానికి టార్గెట్ గ్రూప్ అవసరం అవుతుంది. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకొని ఓకే, హోల్డ్ ఆన్. ఎట్లా ఇస్తాను, ECS ALB అని చెప్పి EC2 వస్తుంది, రెండింటికి విడిదే వాడుకోవచ్చు. మీకు ఇది సెలెక్ట్ చేసి కిందకు వచ్చి ఏం చేస్తానంటే B28 ఎక్కడుంది మీకు,
ఇలా ఇద్దాం. మీకు ఇక్కడ కూడా అంటే ఏదో ఒకటి 8000 ఇచ్చేసి అంటే తర్వాత మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్స్ అని అందాం మనకి. లెట్ ఇట్ క్రియేట్. సరే, క్లస్టర్ అంతా అప్ అయిందో లేదో చూద్దాం. మీకు క్లస్టర్ క్రియేట్ అయిపోయిందండి. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి. మీరు చూస్తే 3 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ అవ్వాలి మీకు. 3 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ అయింది సార్ ఎలాస్టిక్. సో కాబట్టి మీకు ఇక్కడ ఈసీఎస్ మనం డీల్ చేసేటప్పుడు తో డీల్ చేసేటప్పుడు ఏమవుద్దంటే EC2 సెలెక్ట్ చేసుకుంటే అర్థం ఏంటంటే అది బ్యాక్ ఎండ్ లో మీకు ఆబ్వియస్ గా EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది. అది మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. దాని బాగోగులని మీరే చూడాలి. లైక్ రేపొద్దున కంటైనర్స్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి లేకపోయినా, స్టోరేజ్ లేకపోయినా, పర్ఫార్మెన్స్ సరిపోకపోయినా, మెమరీ సిపి సరిపోకపోయినా దాని మేనేజ్మెంట్ అంతా కూడా మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి. దీంట్లోకి వద్దాం. మీకు క్లస్టర్ లోకి వచ్చినాక మనకి ఇక్కడ సర్వీసెస్, టాస్క్, ఫస్ట్ టాస్క్స్ వస్తానండి. నేను ఫస్ట్ టాస్క్స్ వచ్చి నేను ఏమంటాను, టాస్క్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ కంటైనర్ రన్ చేయడం లాంటిది. నేను డాకర్ రన్ కమాండ్ రన్ చేశాను కదా నిన్న, డాకర్ రన్ -rm -d అని చెప్పి ఒక ఇండివిజువల్ కంటైనర్ రన్ చేయడాన్ని ఇక్కడ టాస్క్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి రన్ ఏ న్యూ టాస్క్ అన్నప్పుడు మీకు నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీకు టాస్క్ డెఫినిషన్ ఇక్కడ ఉంది కదా, మీరు చూసినట్లయితే AWS B55 తీసుకున్నాం అనుకోండి, వచ్చింది Nginx అని వచ్చింది. మనం ఒకటే వర్షన్ తీసుకుంటాం. నేను ఏం చేస్తాను, ఎన్ని టాస్క్లు రన్ చేయమన్నాను, ఇక్కడ 3 అని ఇచ్చాను అనుకోండి. మీకు Nginx టాస్క్ గ్రూప్ అంటాను. ప్లేస్మెంట్ వచ్చి మీరు చూసినట్లయితే అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ డిప్లాయ్ చేయమని చెప్తాను. వాల్యూమ్స్ యాక్చువల్గా ఏంటంటే డేటా ఏమైనా మీరు సేవ్ చేయాలా, ప్రస్తుతం మనం ఏమి వాల్యూమ్స్ అవసరం లేదు. వాల్యూమ్ డిప్లాయ్, టాస్క్ డెఫినేషన్ దట్ ఒక అవసరం లేదు. సో టాస్క్ రేట్స్ ఇవన్నీ కూడా అవసరం లేదండి. మీకు జస్ట్ క్రియేట్ అనివ్వండి ఇక్కడ మీకు. సో మీకు ఏం జరిగిందంటే అది ఒక 3 కంటైనర్లు అంటే 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. మీకు అవి వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ చూడాలి మీరు యాక్చువల్గా మీకు. సో 3 కూడా రన్ అవుతున్నాయండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి కంటైనర్ కి కూడా ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ కావాలా. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు నెట్వర్క్ బైండింగ్ కోసం ఇక్కడ చూడండి. మీకు దీన్ని ఓపెన్ చేశారు అనుకోండి, మీకు వర్షన్ 1 అని వస్తుంది మీకు. ఓకే, సరే, వర్షన్ 1 లో కిందకు వస్తే మన శ్రీహర్ ఉన్నారు యాక్చువల్గా. సరే, సో అలాగే బ్యాక్ వెళ్ళి రెండోది ఏంటి, మీకు అన్నింటిలో కూడా సేమే వస్తుంది మీకు. చూసారా కింద జెఫీ ఇది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇలా వచ్చింది మీకు. నా అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టాస్క్లు ఉన్నాయి కదా, వీటి ఒకదానికి ఎటువంటి రిలేషన్ లేదండి మీకు. అంటే దానికి సపరేట్ గా ఒకటే టాస్క్ డెఫినేషన్ అనేది వాడుతుంది, కానీ ఒకదానికి ఇంకో దానికి ఎటువంటి రిలేషన్ అనేది బేసిక్ గా లేదు యాక్చువల్ గా మీకు. అంటే అర్థం ఏంటి మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డౌన్ అయిపోయింది అనుకోండి, మీరు చూస్తే నేను ఏదో ఒక కంటైనర్ డౌన్ అయిపోయింది అనుకోండి, దాని రీప్లేస్మెంట్ గా ఇంకోటి ఆటోమేటిక్ గా క్రియేట్ అవడము, మీకు రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉండడం అలాంటిది ఏమీ లేదనమాట. మీరు చూస్తే అలాంటిది బేసిక్ గా ఏం లేదు యాక్చువల్గా. రెండు కూడా వేరేగా పనిచేస్తుంది మీకు సంబంధం లేకుండా పనిచేస్తుంది అనమాట మీకు. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు సమ్ రీజన్ వెనక హార్డ్వేర్ ప్రాబ్లమ్ వచ్చి బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇవన్నీ కూడా స్టాప్ అయిపోయినాయి అనుకోండి, మీకు అవి ఆటోమేటిక్ గా ఎవరు కూడా స్టార్ట్ చేయరండి మీకు. కాబట్టి టాస్క్లు అనేది ఏంటంటే మీకు ఇండివిజువల్ కంటైనర్స్ రన్ చేయడం లాంటిది. సింపుల్ గా టాస్క్ అనేది ఇండివిజువల్ కంటైనర్స్ రన్ చేయడం లాంటిది అనమాట మీకు. సో కాబట్టి ఏమైపోతుంది మీకు, ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్ ఒకవేళ ఆగిపోయినా, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు స్టాప్ అయిపోయినా కూడా దాని బాగోగులు చూసుకోవడానికి ఎవరు ఉండరు. బట్ ఓన్లీ కొన్నిసార్లు టెస్టింగ్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు చూసినట్లయితే ఒక అప్లికేషనే డిప్లాయ్ చేయాలనుకోండి, మీకు ఒక అప్లికేషనే డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మీకు. ఓకే, సో అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఇవ్వాలనుకుంటే మనం ఏం చేయాలంటే సర్వీస్ క్రియేట్ చేస్తామండి. మీరు చూసినట్లయితే మనకి సర్వీస్ అనే దాన్ని నేను క్రియేట్ చేస్తాను అనమాట. సర్వీస్ క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాలి. సో నేనేం చేస్తాను, దానికి క్రియేట్ ఏ సర్వీస్ అందాం.
క్రియేట్ ఎ సర్వీస్ అని చెప్పి మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈ సేమ్ టాస్క్ డెఫినేషన్కి వచ్చి AWS B55 అని చెప్పి మనం ఇది తీసుకుందాం. మనకి యాజ్ ఆఫ్ నో ఒకటే వర్షన్ ఉంది. నేను ఏం చేస్తానంటే మై యాప్ 1 అంటాను. మీకు మై యాప్ 1 అని ఎన్ని రన్ చేయాలి, ఎన్ని టాస్కులు, ఒక 3 టాస్కులు రన్ చేస్తాను. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏముంది ఇక్కడ, మినిమం 100 టాస్క్, మాక్సిమం 200. అర్థం ఏంటంటే రేపు పొద్దున అప్డేట్ చేసామనుకోండి, మీకు రేపు పొద్దున అప్డేట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ 3 టాస్కులు రన్ అవుతాయి. పని చేద్దాం, 4 చేద్దాం, ఆగండి. మీకు 4 ఇచ్చాను అనుకోండి, మీకు ఏమవుతుంది, మీకు మినిమం వచ్చి 4 రన్ అవుతూ ఉండాలా. ఒకవేళ నేను కాసేపట్లో నేను టాస్క్ డెఫినేషన్ ఓవర్ రైడ్ చేస్తాను. మీకు సెకండ్ వర్షన్ అంటే వర్షన్ 1 ఉంది కదా, వర్షన్ 2 ఇచ్చినప్పుడు అడిషనల్ గా డిప్లాయ్ అవ్వాలిగా 200% ఏంటంటే 4కి ఇంకో 4 యాడ్ అవుతాయి అనమాట. అది కూడా వచ్చినాక పాతే తీసేస్తాయి. అది మీకు రోలింగ్ అప్డేట్. బ్లూ గ్రీన్ అంటే మీకు కోడ్ డిప్లాయ్ కావాలా మీకు ఇక్కడ, అది టైం పడుతుంది. ఇంకా మనం కోడ్ డిప్లాయ్ తర్వాత మాట్లాడతాము. ఓకే, రోల్ బ్యాక్ ద ఫెయిల్యూర్స్. ఇక్కడ మీరు చూసారనుకోండి, మీకు ఇవన్నీ అవసరం లేదు, కానీ నాకు లోడ్ బ్యాలెన్సర్ కావాలండి. లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నా లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేస్తాను మీకు. సో ఇక్కడ హెల్త్ చెక్, గ్రేస్ పీరియడ్ మీకు ఇట్లా వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ ఎ న్యూ లిజనర్ అంటాము. క్రియేట్ ఎ న్యూ టార్గెట్ గ్రూప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు AWS B55 ECS మై యాప్ 1 అంటాను. ఇచ్చేసి ప్రోటోకాల్ HTTP అని చెప్పి మనం ఏం చేయొచ్చు, కొన్ని HTTPS కూడా ఇవ్వచ్చు నా ఉద్దేశం. మీకు ఇక్కడికి వచ్చి HTTPS ఇచ్చామంటే ఆబ్వియస్ గా సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవాలా. సర్టిఫికేట్ జనరేట్ AWS B55 ఉందనుకోండి, ఏదో ఒకటి తీసుకొని మీకు మీరు చూస్తే ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఐ థింక్ మల్టిపుల్ లిజనర్స్ ఇక్కడ మీరు యాడ్ చేయలేరు, మీకు లైక్ HTTPS రీడైరెక్షన్ అంతా కూడా. బట్ ఇలా సెలెక్ట్ చేసి మీకు, సో నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ అని ఇచ్చాను అనుకోండి. వెనక వచ్చి యాక్చువల్ అది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేస్తుందండి. డిప్లాయ్ చేసి ఏం చేస్తుందంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో మీకు ఏదైతే సెలెక్ట్ చేశారో ఇక్కడ రావాలన్నమాట. 4 టాస్కులు క్రియేట్ అయ్యి అదే ఒక లోడ్ బ్యాలెన్సర్ అంతా క్రియేట్ చేసి మీకు రావాలి. నా ఈ సర్వీస్ లో వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే 2 థింగ్స్ అట్లీస్ట్. ఒకటి ఏంటంటే డ్యూ టు సమ్ రీజన్ ఏదన్నా ఇది డౌన్ అయింది అనుకోండి, ఏదైనా డౌన్ అయిపోయింది అనుకోండి, పాడ్ ఏమన్నా పోయింది అనుకోండి, ఆటోమేటిక్ దాని రీప్లేస్మెంట్ వస్తుంది. ప్లస్ మనం ఏంటంటే సిస్టమేటిక్ గా అప్గ్రేడ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే ఓ పని చేస్తాను చూడండి, టాస్క్ డెఫినేషన్స్ కి వస్తాను. టాస్క్ డెఫినేషన్స్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇమేజ్ అనే దాన్ని అప్డేట్ చేస్తానండి. మీకు ఇమేజ్ అనే దాన్ని అప్డేట్ చేస్తాను. ఎక్కడుంది మనకి AWS B55 కదా, ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే మీకు క్రియేట్ ఏ న్యూ వర్షన్ విత్ JSON అని చెప్పి ఇక్కడ చూడండి మీకు. ఓకే, అయితే ఓ పని చేస్తే దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీరు సెలెక్ట్ చేసి మీకు క్రియేట్ న్యూ వర్షన్ అన్నాం అనుకోండి. దీన్ని అంతా సేమే, కాకపోతే ఇక్కడ JSON ఉండాలి. ఓ పని చేస్తాను, ఇట్లా కాకుండా లెట్ మీ డూ అంతే, క్రియేట్ న్యూ వర్షన్ విత్ JSON అంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసేసి నాది వేరేది ఒకటి శ్రీహర్ష వి అని ఇచ్చి టెస్ట్ కంటైనర్ V1 అంటానండి. ఇది డైరెక్ట్ గా గిట్ హబ్ నుంచి తీసుకుంటుంది అనమాట. సారీ, డాకర్ హబ్ నుంచి తీసుకోవాలా. శ్రీహర్షవి టెస్ట్ కంటైనర్ V1 అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇస్తాను మీకు. సరే, ఇక్కడికి వచ్చాం అనుకోండి, క్రియేట్ అయిందా లేదో చెక్ చేయాలి. చూసారా, అన్ని కూడా రన్ అవుతుంది మీకు. మీరు చూసినట్లయితే సర్వీస్ క్రియేట్ అయింది, మీకు 4 బై రన్నింగ్. టాస్కులకు వచ్చాం అనుకోండి, 4 రన్ అవుతుంది. మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు బ్యాక్ ఎండ్ లో రావాలన్నమాట. మీకు HTTPS అని ఇద్దాం. సర్టిఫికేట్ వ్యాలిడ్ కాకపోయినా, అంటే మీకు హోస్ట్ నేమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాకపోయినా కూడా సో HTTPS అని ఇద్దాం. సో ఆబ్వియస్ గా మీకు ఇంట్రెస్టింగ్ టార్గెట్ గ్రూప్కి వెళ్దాం. ఇక్కడ మీకు టార్గెట్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి, మై యాప్ 1 అని ఉంది. మై యాప్ 1 కిందకు వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ చేయలేదా నేను, ఓ సారీ.
ఎందుకు అవైలబుల్ ఇన్స్టెన్స్ ఏం కనిపించలేదు మనకి? ఇది ఆటోమేటిక్గా యాడ్ అవ్వాలండి మీకు. ఓ కింద ఉంది, సారీ, ఇక్కడ ఉంది, సారీ. ఇక్కడ వచ్చినప్పుడు టార్గెట్స్ యాడ్ హెల్తీ వచ్చినాయి చూడండి మీకు. సో కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు అన్లెస్ సెక్యూరిటీ 2 అసైన్ చేస్తుంది మీకు. HTTPS 80లో 440 చూడండి, 443 కూడా 80 ఇచ్చాను. సరే చూడండి మీకు అడ్వాన్స్ ఇప్పుడు వస్తుంది. తప్పు యాక్చువల్గా మీకు, ఇది తప్పు యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మన సర్వీస్ ఉంది కదా, సర్వీస్కి వచ్చి ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను అప్డేట్ అన్నప్పుడు ఇక్కడ లేనట్టుందండి మీకు. నెట్వర్కింగ్ వచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో నేను ఓ పని చేస్తాను. ఒకవేళ డిలీట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఫోర్స్ డిలీట్ అని మొత్తం సర్వీస్ని డిలీట్ చేస్తాను. ఆగండి మీకు, డిలీట్ అంటాను మీకు. డిలీట్ దట్. ఈసారి ప్రాపర్గా మనం డిప్లాయ్ చేద్దాం. మీకు ప్రాపర్గా, ఎందుకంటే నేను అక్కడ సరిగ్గా ఇవ్వాల మీకు, పోర్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. సో అందువల్ల ఏమైందంటే ఇది రాలేదు యాక్చువల్గా. సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ సర్వీస్ అని చెప్పి ఈసారి కరెక్ట్గా ఇద్దాము. సో సర్వీసు టాస్క్ డెఫినేషన్ వచ్చి మీరు 55 ఎక్కడ ఉంది, 55 అని చెప్పి ఫస్ట్దే తీసుకుందాం మీకు. యాప్ 1 అని ఇద్దాం. రిప్లికాస్ వచ్చి 4. కిందకు వచ్చి లోడ్ బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చి ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తాం, మీకు చూజ్ ఎ కంటైనర్ టు న్యూ లిజనర్ అని చెప్పి నేను ఏం చేశాను మీకు, ఇక్కడ న్యూ లిజనర్ అని చెప్పి నేను చేసిన తప్పు ఏంటంటే 443 అని ఇచ్చి పోర్ట్ నెంబర్ ఇట్లా ఇవ్వాలి మీకు. ఓకే, సర్టిఫికేట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏం చేస్తాం, సర్టిఫికేట్స్ B55 అని చెప్పి ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, నాకు ఆ పోర్ట్ ఇవ్వలేదు అందుకని మీకు. సో న్యూ యూజ్ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, ఇది చూద్దాం ఉందో లేదో. ఇది ఉంచండి, ఇది యూజ్ చేద్దాం మనకి. ఇది యూజ్ చేసి, సో ఎందుకంటే ఆటో స్కేలింగ్ ఇవన్నీ కాన్ఫిగర్ చేయొచ్చు. బట్ మనం ఏం చేద్దాం ఇక్కడ, ఐ థింక్ అడిషనల్ గా 80 రీడైరెక్షన్ ఇవ్వడానికి కుదరదు ఇక్కడ మీకు. సో కాబట్టి క్రియేట్ అంటానండి నేను. సో హోల్డ్ ఆన్. ఓకే, వచ్చినాయో లేదో చూద్దాం మీకు. ఓకే, క్రియేట్ అయినాయి. టాస్క్లకు వచ్చామనికి 4 కూడా లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినప్పుడు ఇంకా క్రియేట్ కాలేదా, మళ్ళీ 80 ఎందుకు వచ్చింది ఇక్కడ, ఒక్క నిమిషం ఆగండి. చూసారా ఇది ఎందుకు, నేను చేంజ్ చేశాను యాక్చువల్గా మనకి బ్యాక్ ఎండ్ లో. ఎనీవే, ఇట్లా ఓపెన్ చేసామనుకోండి మీకు, ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చి ఏదో తప్పు జరుగుతుందండి మీకు. యాక్చువల్గా 443 రావాల్సింది. పని చేస్తాను, ఎడిట్ లిజనర్ అంటాను. ఇక్కడికి వచ్చి దాన్ని లెట్ మీ డూ అంటే 443 ఇస్తాను. ఇచ్చేసి మీకు కావాలనుకుంటే ఇక్కడ కాబట్టి లిజనర్ యాడ్ చేయొచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సేవ్ చేంజ్ చేస్తాను. సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
ఇలా వచ్చింది. ఓకే, వస్తుంది. నా ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మనం టాస్క్స్కి వచ్చాం అనుకోండి. ఇమాజిన్ డ్యూ టు సమ్ రీజన్, ఏదో ఒక సమ్ రీజన్ ఒక ఒక టాస్క్లు డిలీట్ అయిపోయినాయి అనుకుందాం. లేకపోతే ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి టాస్కులకు వచ్చి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ టాస్క్ ఈ రెండు టాస్క్ వచ్చి కావాలని స్టాప్ సెలెక్టెడ్ అని అనుకోండి, మీకు స్టాప్ అయిపోతాయి. కానీ సర్వీస్ మనం చెప్పామన్నమాట, మినిమం 4 ఉండాలా, 4 రన్ అవుతూ ఉండాలని మనం చెప్పాము. సో అది ఐడెంటిఫై చేస్తుంది మీకు. అది ఐడెంటిఫై ఏం చేస్తుందంటే, చెక్ చేసి అదేంటి 4 కదా రన్ అవ్వాలా, సో కాబట్టి 4 రన్ అవ్వాలి కాబట్టి అని చెప్పి ఇది ఏం చేస్తుందంటే మీకు ఇంకో రెండింటిని క్రియేట్ చేయాలి మీకు. చూద్దాం, ఆగండి. హోల్డ్ ఆన్, రావాలండి మీకు. 2/4 ఉంది కదా, ఇక్కడ రావాలండి మీకు. 4/4 రావాలి మీకు. వచ్చిందా చూడండి, 4/4. ఇక్కడికి వస్తే నా 4/4 కూడా రిఫ్రెష్ చేయండి, మీకు వచ్చినాయి చూడండి. ఇదనమాట సర్వీస్ లో. సో కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా కంటైనర్ పోయినా కూడా ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. ఇదే కాకుండా మనం కావాలనుకుంటే నేను దీనికి అప్డేట్ చేస్తాను. లెట్ మీ కమ్ టు రూట్ 53కి వస్తాను. ఆగండి, రూట్ 53కి వచ్చి మనం ఇది అప్డేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి డబ్ల్యూడబ్ల్యూ ఉంది కదా మీకు, మీరు చూసినట్లయితే. లేకపోతే నేను ఏం చేస్తాను, క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ అని చెప్పి మనం ఏం చేద్దాం, యాప్ 1 అందాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇలా ఇచ్చాం అనుకోండి. సో సర్టిఫికేట్ ఆ పేరుతో వ్యాలిడ్ ఉంది కాబట్టి AWS B55 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, మీకు ఇప్పుడు ప్రాపర్ గా వచ్చింది చూడండి యాక్చువల్గా. అవునా? నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం దీన్ని అప్డేట్ చేయాలండి మీకు. మీరు చూసినట్లయితే అప్డేట్ చేయాలా. సో ఇప్పుడు మనం అప్గ్రేడ్ ఎలా జరుగుద్ది అంటే, ఇక్కడ మీకు బాగా చూడండి, ఇక్కడ సర్వీస్ అప్డేట్ అంటాం మీకు. ఇక్కడికి వచ్చి సర్వీసెస్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి అప్డేట్ సర్వీస్ అన్నప్పుడు మనం ఇక్కడ వర్షన్ 2 తీసుకుంటానండి. వర్షన్ 2 తీసుకొని నేను సింపుల్ గా అప్డేట్ అన్నాను అనుకోండి మీకు. అప్డేట్ అంటే ఏం జరుగుద్ది అంటే, యాక్టివ్ గా ఉన్నది ప్రైమరీ. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే, అడిషనల్ గా మీకు 4 టాస్క్లు క్రియేట్ అవుతాయండి మీకు. ఇంకోటి ఏం చేస్తానంటే, ఇక్కడ టార్గెట్ గ్రూప్ ఏది, ఎందుకైనా మంచిది, బ్యాక్ వచ్చి నేను ఈ లోడ్ బ్యాలెన్సర్స్ టార్గెట్ గ్రూప్ వచ్చి ఒక పని చేస్తాను. ఇదే కదా, ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి దీన్ని 30 సెకండ్స్ చేస్తానండి మీకు. లేదంటే చాలాసేపు పట్టుద్దాం, సేవ్ చేంజ్ చేస్తాను. లేదనుకోండి మీకు ఓకే, రిఫ్రెష్ చేద్దాం. సో సర్వీస్ అప్డేట్ అని వచ్చింది కదా, మీకు ఏం కావాలంటే మీకు అడిషనల్ గా 4 టాస్కులు రావాలండి ఇక్కడ మీకు.
ఎక్కడికి పోయినాయి యాక్చువల్గా నాది కనిపించలేదండి ఇక్కడ. మనం మీరు చూసినట్లయితే లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చాను అనుకోండి, దేనికి కనెక్ట్ అయింది? లిజనర్స్కి వస్తే ఇది మన లిజనర్ కనిపించలేదు ఇక్కడ ఎక్కడ కూడా. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అండి ఇక్కడ. మనకి లోడ్ బ్యాలెన్సర్ మనం యాడ్ చేసాం కదా, సరే ఇక్కడ లిజనర్ చూస్తే మీకు రావట్లేదు చూడండి. సో పని చేస్తాను, ఐ థింక్ నేను ఇక్కడికి వచ్చి HTTPS అని చెప్పి మీకు టార్గెట్ గ్రూప్ లో ఎందుకు రావట్లేదు మీకు? సో రీఫ్రెష్ చేద్దాం ఆగండి. సో సర్వీస్ ఈజ్ అప్డేటెడ్ అని ఉంది మీకు. మీరు చూస్తే సర్వీస్ ఈజ్ అప్డేటెడ్ అన్నప్పుడు ఇదే తలకాయ నొప్పి ECS తో. నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చి మీకు సర్వీసెస్ ఇది 4x4 ఈజ్ రన్నింగ్. ఇది ప్రాబ్లం. సో అప్డేట్ ద సర్వీస్ అని ఇచ్చి నేను హోల్డ్ ఆన్, లెట్ మీ ఫస్ట్ నేను ఏం చేస్తాను, మొత్తం డిలీట్ చేస్తాను ఆగండి. సరే కరెక్ట్గా డిప్లాయ్ చేద్దాం. సో క్రియేట్ ఏ సర్వీస్. సో కాబట్టి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీకు గ్రేవ్స్ ఇది ఇచ్చాము. ఓకే, సో టార్గెట్ గ్రూప్ నేమ్ ఏం చేస్తానంటే న్యూ TG అందాం మనకి. ఇది HTTPA హెల్త్ చెక్ ప్రోటోకాల్. ఓకే, సో మళ్ళీ పైకి వచ్చి చూసినాం, అది కరెక్ట్ గానే ఉంది కదా. ఓకే, లెట్స్ సి. ఓకే, సో టార్గెట్ గ్రూప్ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు న్యూ టార్గెట్ గ్రూప్. ఓకే, ఇది ఫైన్. లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీకు వచ్చిందా? ఓకే, సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే నేనేం చేస్తాను, మీకు app1 AWS B55.xyz అని ఇద్దాం మీకు.
ఓకే, వచ్చిందండి. ఓకే, పనిచేస్తుంది. రైటా? మీకు క్లియర్గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేయాలి. అంటే ఎలాగా? ఇక్కడ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసి అప్డేట్ అని చెప్దాం. ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే మీకు ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుద్దంటే కొత్త ఇంకో 4 డిప్లాయ్ అవుతాయండి మీకు. సో టాస్క్‌లకు వచ్చాననుకోండి, నాకేం కావాలంటే ఇక్కడ చూసారా అడిషనల్ గా ఇంకా మీకు ఇంకో 4 వస్తాయన్నమాట మీకు. 4 అంటే ఇక్కడ రైట్ సైడ్ తెలిసిపోద్ది మీకు ఏంటి వర్షన్స్ ఇవన్నీ కూడా 1111 వచ్చింది కదా. మీకేమంటే ఇవన్నీ కూడా యాక్టివేట్ వస్తాయన్నమాట మీకు. ఒక 5 మినిట్స్ తర్వాత ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి. పాతవి ఉన్నాయి కదా, పాతవన్నీ మీకు పోతాయి అనమాట. అన్ని కూడా ప్రస్తుతం ఇక్కడ వచ్చి రీఫ్రెష్ చేద్దాం. మీకు రీఫ్రెష్ చేస్తే మారిపోయింది చూడండి మీకు. అవునా, డెవాప్స్ ట్రైనింగ్ అని చెప్పి మీకు మేబీ ఒకటో రెండో పాత ఇంకా ఉంది. కాసేపటి తర్వాత అన్ని పాత వెళ్ళిపోతాయండి మీకు. మీకు అన్ని కూడా పాత అయిపోవాలన్నమాట మీకు. సో ఈ విధంగా మీకు అన్ని కూడా రన్నింగ్ వచ్చిందా. మీకు పాత అయితే 111 అని చూసారా, ఇవన్నీ కూడా మీకు డిలీట్ అయిపోతాయి మీకు. మీకు ఇవన్నీ కూడా మీకు డిలీట్ అవుతాయి అన్నమాట మీకు. ఓకే, హోల్డ్ ఆన్. సర్వీసెస్ టాస్క్ ఏం కనిపించలేదు. 4x4. ఓకే, చూసారా అన్ని కూడా మీరు చూస్తే పాత 2 కనిపిస్తున్నాయి చూడండి మీకు. పాత సారీ కొత్త 2 కనిపిస్తాయి, పాత అన్ని పోయినాయి. ఈవెన్ లోడ్ బ్యాలెన్సర్ లో కూడా మీకు టార్గెట్ గ్రూప్ ఇక్కడ ఉందనుకోండి మీకు. ఇగో ఇది టార్గెట్ గ్రూప్. చూడండి డ్రైనింగ్ వస్తుంది. అంటే దానికి ఇంకా ట్రాఫిక్ పోదు అనమాట. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశారు అనుకోండి, అంతా కొత్త దానికి వెళ్తాయి. కొత్త కనెక్షన్స్ అన్ని కూడా రీఫ్రెష్ చేస్తే పాత దానికి ఏం పోకుండా మీరు చూస్తే అన్ని కొత్తగా వెళ్తున్నాయి చూడండి. ఇలాగా మీరు అప్లికేషన్ ఏం చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేయొచ్చు. మీకు ఈ విధంగా మీకు అచీవ్ చేసుకోవచ్చు అండి మీకు. ఓకే, ఈ విధంగా మీకు అచీవ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. సో ఇది మీరు ఏమంటారంటే EC2 అంటాం మనం. అంటే ఏంటంటే EC2 లో మేజర్ ఇబ్బంది కాదు, కానీ మేజర్ ఏంటంటే ఈ ఇన్స్టెన్సెస్ ఉంటాయి చూసారా. ఇన్స్టెన్స్ అనేది ఇప్పుడు దీంట్లో మెమరీ కానీ CPU కానీ సరిపోలేదు అనుకోండి, ఆ చేంజెస్ అన్ని కూడా మీరే చేంజ్ చేయాల్సి వస్తుంది మీకు. అడిషనల్ గా యాడ్ చేయాలనుకోండి మీకు ఏం చేయాల్సి వస్తుంది. మనకి క్లస్టర్ కి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్స్ కి వస్తాము. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చి అడిషనల్ గా ఇన్స్టెన్సెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు వచ్చి మీకు రిజిస్టర్ అని చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏమవుతుందంటే ఇది క్రియేట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ వచ్చినప్పుడు మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కి వచ్చాను అనుకోండి, మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లో వచ్చి ఉంటుంది. అది ఇంక్రీజ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ చూసారు ఇదనమాట మీకు ఆటోమేటిక్ వస్తుంది మీకు. సో కాబట్టి EC2 అనేది మీకు ఈ విధంగా సర్వర్స్ డిప్లాయ్ చేసి మీకు యూజ్ అవుతుందండి మీకు. వన్స్ మనం ఇదంతా చేసినాక మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చి మీకు సర్వీస్ అంతా అయిపోయినాక మీరు డిలీట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, సర్వీస్ దగ్గరకు వచ్చి సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి డిలీట్ సర్వీస్ అంటాను. డిలీట్ సర్వీస్ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, ఏదైతే టెస్ట్ చేసామో మీకు డిలీట్ చేస్తే మీకు డిలీట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఒకవేళ మీరు క్లస్టర్ ని డిలీట్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి క్లస్టర్ డిలీట్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, దీన్ని డిలీట్ చేసేయండి మీకు. నా ఇది వచ్చి మీకు
మీకు ఈసీఎస్ లో EC2 ఉంది. నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సి వచ్చి ఫార్గేట్ గురించి మాట్లాడాలి. మీరు చూస్తే ఫార్గేట్ గురించి మాట్లాడాలి. ఫార్గేట్ అనేది ఏంటంటే మీకు సర్వర్లెస్ కాంపోనెంట్ అండి. మీకు అంటే ఏంటంటే మీరు ఎటువంటి EC2 సర్వర్స్ ఇవన్నీ డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్ గా వాడుకోవచ్చు. మీకు నేను ఏం చేస్తానంటే మీకు హోల్డ్ ఆన్. ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి మనకి డిలీట్ క్లస్టర్ అని చెప్పి ఎంటైర్ క్లస్టర్ డిలీట్ చేస్తాను మీకు. నా నెక్స్ట్ ఏం చేయాలంటే టాస్క్ డెఫినేషన్ లోకి వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ B55 లో సో కంటైనర్స్ లో ఫార్గేట్ ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అంటే ఫార్గేట్ కి మనం వేరే టాస్క్ డెఫినేషన్ ఎందుకంటే EC2 డెఫినేషన్ మనం వాడలేం కాబట్టి ఫార్గేట్ ఇక్కడ ఇది యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డీటెయిల్స్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సేమ్ ఇదే తీసుకొని ఫార్గేట్ లో కూడా ఇస్తాను. మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ B55 ఇలా ఇస్తాం. నేము ఇమేజ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇస్తాను. సో కిందకు వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకు దీనికి ఏం పేరు ఇచ్చానంటే మీకు కిందకు వస్తే FG అంటాను. మీకు FG అని ఇచ్చేసి ఇప్పుడు కంప్లీట్ గా వచ్చి మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు టాస్క్ డెఫినేషన్స్ వచ్చి కొత్త టాస్క్ డెఫినేషన్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చి మనకి ఒక టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ అని ఒకటి కావాలండి మీకు. దానికి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఫార్గేట్ లో ఈ రోల్ బై డిఫాల్ట్ గా ఉంటుందండి. మీకు మీరు చూస్తే ఈ రోల్ బై డిఫాల్ట్ గా ఉంటుంది. తీసుకొచ్చాక ఎగ్జాక్ట్ గా ఫ్యామిలీ కింద పెట్టండి. ఇక్కడికి వచ్చి లైక్ అండి అంటే మీరు సెర్చ్ చేయొచ్చు. ఇది తీసుకొచ్చి మీకు IAMకి వచ్చాను అనుకోండి, మీకు దీంట్లో డిఫాల్ట్ గా ఉండాలి యాక్చువల్లీ. ఓకే, ఇది ఆల్రెడీ ఉంటుంది. మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇట్లా ఉంటాయి అనుకోండి. ఇప్పుడు దీనికి మనం డిప్లాయ్ చేస్తాం. మనం అదే ఫస్ట్ ఇది క్రియేట్ చేయాలి కదా. నేను ఏం చేస్తాను ఇదంతా కాపీ చేసి బ్యాక్ వచ్చి
సో నెక్స్ట్ క్లస్టర్ క్రియేట్ చేయాలి. మీకు ఇక్కడ వచ్చి క్లస్టర్స్కి వచ్చామనుకోండి, ఆబ్వియస్గా మీకు క్లస్టర్ లేదు, క్రియేట్ ఏ క్లస్టర్ అని చెప్పి, అవునా. సో నేనేం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ B55 FG అని చెప్పి ఇది సెలెక్ట్ చేయండి, ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ సర్వర్లెస్ అని చెప్పి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయొచ్చు. మీకు మీరేమి ఇంతకుముందు అదే EC2 ఇన్స్టెన్స్ అనుకోండి, ఏ VPC ఏంటి కదా, మొత్తం టైప్ ఇన్స్టెన్స్ టైపు కీ ఏంటి అన్ని కూడా ఇవ్వాలా. ఇక్కడ ఏం లేదు, మీకు మీకు డైరెక్ట్ గా ఫార్గెట్ క్లస్టర్ డిప్లాయ్ చేసాం అనుకోండి, మీకు లెట్స్ కమ్ హోల్డ్ ఆన్. అగైన్ ఫార్గెట్ ని అంత ఎక్స్టెన్సివ్ గా వాడడం నేను చూడలేదండి మీకు. బట్ ఏంటి అంటే సర్వర్లెస్ అన్నమాట, మీరు ఎటువంటిది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఇట్లా వస్తుంది. మీకు హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం డిప్లాయ్ చేయాలి కదా. సో దీనిలో సేమ్ అంతా సేమేనండి, ఇంతకుముందు మనం చేసినట్టు సేమ్ అదే సర్వీసు క్రియేట్ అని చెప్పి మీరు మనం ఏం చేద్దాం, కిందకు వచ్చి ఫార్గేట్ ప్లాట్ఫామ్ సర్వీస్ టాస్క్ డెఫినేషన్. సో కిందకు వచ్చేసి B55 ఫార్గేట్ ఎంజినిక్స్ కొత్తది, మీకు యాప్ 1 రిప్లికాస్ వచ్చి 4 కిందకి రండి. మీకు కింద లోడ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, అదే కదా, మీకు ఏం లేదు, అదే లోడ్ బ్యాలెన్సర్ మీకు. సో ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ మీకు కిందకు వచ్చి మనకి HTTPS మీకు 443. ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్ ఉందేమో చూద్దాం. ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్ ఏముంది, మీకు లేదు. సో క్రియేట్ ఏ న్యూ టార్గెట్ గ్రూప్. క్రియేట్ ఇక్కడికి వచ్చి మనకి సర్టిఫికేట్ కూడా B55star.b55.com. సో టార్గెట్ గ్రూప్ FG-TG అంటాను, సారీ TG అని ఇచ్చేసి ఇక్కడ VPC అడుగుతుంది, ఇక్కడే డిప్లాయ్ చేసుకోవచ్చు మీకు ఇది. సో సబ్నెట్స్ మీరు తీసుకున్నప్పుడు 1, 2, 3 అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చినప్పుడు మీకు ఇది. సో లెట్స్ సి డిప్లాయ్ అవుతా లేదో చూద్దాం. మీకు ప్రొవిజనింగ్ అవుతున్నాయండి మీకు. ఓకే చూద్దాం. సో కాబట్టి ఇలాగా బేసిక్ గా వెనక ఎటువంటి సర్వర్స్ ఇవేమీ మీరు అవసరం లేకుండా డైరెక్ట్ గా మీకు వచ్చేసి రన్నింగ్ వచ్చింది చూడండి మీకు.
ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి ఒకసారి అంటే యాడ్ అయి ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే బ్యాడ్ గేట్వే ఇంకా వచ్చినట్లేదు, స్టార్ట్ అయినాడు అంటే బ్యాడ్ గేట్వే అంటే 502 అంటే ఇంకా సర్వర్స్ అప్ కాలేదని అర్థం. అంటే ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు రీఫ్రెష్ చేస్తుంటే మారాలి యాక్చువల్గా. 3.153 2.39 మీకు అంటే వెనక ఆ కంటైనర్స్ అన్ని ఇంకా అప్పు కాలేదండి, అందుకే ఇట్లా చూపిస్తున్నాం మీకు అంటే మొత్తం 4 ఉన్నాయి కదా, మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసినప్పుడు టాస్క్స్ ఎన్ని ఉన్నాయి మీకు, ఇక్కడ 4 ఉన్నాయి మీకు. మీకు ఐ థింక్ కొన్ని టైం అవుట్ అయిపోతున్నట్టున్నాయి యాక్చువల్గా. మీకు రన్నింగ్ వచ్చినప్పుడు మనం ఇచ్చింది 4 ఇచ్చాం, కానీ మీరు చూసినట్లయితే ఎక్కువ ఎందుకు డిప్లాయ్ అవుతున్నాయి మీకు, 8 seconds 1 minute. నా హెల్త్ చెక్ ఏమైనా ఫెయిల్యూర్ అవుతుందేమో మీకు, నేను హెల్త్ చెక్ సరిగ్గా ఇవ్వలేదు కదా, అక్కడ ఏమైనా అవుతుందేమో మీకు యాక్చువల్గా. మీకు దీనివల్ల ప్రాబ్లం వస్తుంది మీకు. సో కాబట్టి ఐ థింక్ నేను ఏం చేస్తాను, సర్వీసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ కిందకు వచ్చినప్పుడు హెల్త్ చెక్ పాస్ 4 అన్హెల్తీ అని వస్తుంది మీకు. హెల్త్ చెక్ ఎడిట్ చేయాలి యాక్చువల్గా మీకు, ఎందుకంటే వెంటనే చెక్ చేస్తుంది మీకు. నేను ఏం చేస్తాను, అప్డేట్ సర్వీస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సింగ్ హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ వచ్చి 60 seconds అని ఇద్దాం. ఇక్కడ నుంచి మనం అప్డేట్ అంటాను నేను మీకు. హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ అంటే 60 అంటే వెనక ఆ పాడ్ అంతా అంటే ఆ కంటైనర్ అంతా స్టార్ట్ అయ్యి రావడానికి మీకు 45 seconds పట్టుద్ది అనమాట. అందువల్ల ఏమవుతుంది, 0 seconds వచ్చిందంటే ఇమీడియట్ గా చెక్ చేసి అది ఫెయిల్యూర్ చేస్తుంది యాక్చువల్గా. అందుకే ఈ 509 బ్యాడ్ గేట్వే అని వస్తుంది యాక్చువల్గా మీకు. సో కాబట్టి అలా ఇచ్చామనుకోండి, స్టార్ట్ అయినా కొంచెం సేపటి వరకు మీకు రాకుంటే వస్తుంది చూడండి, 1.79 2.39 3.154 3.65 అవునా, అంత లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి ఇలాగండి. అయితే మీరు గమనించినట్టు వెనక నేను EC2 సర్వర్స్ ఏమీ క్రియేట్ చేయలేదు మీకు, EC2 సర్వర్స్ ఏం క్రియేట్ చేయలేదు. మీరు చూసినట్లయితే మీకు అన్ని కూడా 4 టాస్క్లు ఇక్కడ రన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగానండి మీరు చూసాను అనుకోండి, మీకు ECS EC2 అయినా కూడా ఫార్గేట్ అయినా కూడా మీకు కంటైనర్స్ రన్ చేస్తుంది. ఒకటి వచ్చి EC2 అయితే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత మీ మీదే ఉంటుంది అనమాట. దాని బాగోగులు చూసుకోవడం, అప్డేట్ చేయడం, స్టోరేజ్, పర్ఫార్మెన్స్, ఆటో స్కిల్లింగ్ అంతా కూడా. వేరాజ్ మీకు ఏంటంటే మరీ మంది కాంప్లెక్స్ అప్లికేషన్ కాదు, కొన్ని చిన్న చిన్న జాబ్స్ రన్ చేయాలి, ఆర్ టెస్టింగ్ అప్లికేషన్ చిన్న అప్లికేషన్ టెస్టింగ్ రన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఫార్గేట్ అనేది మీకు బాగా పనిచేస్తుంది మీకు. ఓకే, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే మీకు దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ క్యూబర్నెటీస్ అండి. మీకు క్యూబర్నెటీస్కి వెళ్ళి క్యూబర్నెటీస్ నుంచి వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమైపోయిందంటే అసెట్ లైక్ ఇప్పుడు ఈ టాస్క్ డెఫినేషన్ ఇవన్నీ కూడా AWS ECS కి సంబంధించినవి కాబట్టి ఇదే తీసుకెళ్లి మీరు వేరే దగ్గర డిప్లాయ్ చేయాలంటే మీకు ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే క్యూబర్నెటీస్ అంతా కూడా YAML బేస్డ్ లో ఉంటుంది యాక్చువల్గా, మీకు ఇష్యూస్ వస్తాయి యాక్చువల్ మీకు. వన్స్ దట్ ఈస్ డన్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి లెట్ మీ డిలీట్ ద హోల్ సర్వీస్. ఓకే, ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్స్ ని కూడా డిలీట్ చేస్తానండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది డిలీట్ చేద్దాం. సో లెట్స్ సి, ఓకే డిలీట్ క్లస్టర్ అని చెప్పి మనం ఏం చేద్దాం మీకు, ఓకే డన్ అండి. మీకు ఇది రండి. సో కాబట్టి రేపటి సెషన్ లో వచ్చి రేపు కొంచెం 10 o'clock దాకా పోయే ఛాన్స్ ఉంది, 8:45, ఎందుకంటే క్యూబర్నెటీస్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి. సో రేపు ఏంటంటే క్యూబర్నెటీస్ క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేయాలని మీకు చూపిస్తాను. దాంతో పాటు మీకు శాంపుల్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలా, లోడ్ బ్యాలెన్సర్, ఇవన్నీ కూడా రేపు మాట్లాడతాను. అగైన్ ఇది మీకు క్యూబర్నెటీస్ గురించి హెవీగా ఇచ్చేదండి మీకు, ఎందుకంటే మీకు ఈ కేసు బాగా అర్థం కాబట్టి మీకు క్యూబర్నెటీస్ బాగా వచ్చి ఉండాలి యాక్చువల్గా. బట్ క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేయాలా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలా అని చెప్పి రేపు అది చూస్తాం యాక్చువల్ మీకు. సో నా ప్లాన్ ఏంటంటే
సాటర్డే సండే క్లాస్ అనుకోండి. సాటర్డే సండే క్లాస్ 9 ఆర్ 10 o'clock మనం స్టార్ట్ చేద్దాం. చెప్తాను మీకు ఏ టైం అని చెప్పి. సో ఫస్ట్ ఒక రోజు వచ్చి మీకు పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకో రోజు వచ్చి మనకి బోటో 3 ఎలా యూజ్ చేసుకోవాలా అని చెప్పి దాని గురించి మనం మాట్లాడతాం. అంటే రాబోయే 2 క్లాసెస్. తర్వాత నెక్స్ట్ మండే అండ్ ట్యూస్డే వచ్చి మనం మైగ్రేషన్ చూస్తాం. మీకు మైగ్రేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఆ తర్వాత వచ్చి మనకి డెవలపర్ టూల్స్ అనేది ఉంటుంది. ఆ డెవలపర్ టూల్స్ ఆ తర్వాత చిన్న చితక ఇవన్నీ కొన్ని ఇవి ఉన్నాయన్నమాట మీకు. లైక్ థియరటికల్ గా కొన్ని డేటా రిలేటెడ్ ఉన్నాయి. 16th వచ్చి మనకి రెజ్యూమ్ క్రియేషన్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి 16th మాట్లాడతాం. అది మన ప్లాన్. ఓకే, గుడ్. ఇదండి మనకి ఈరోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, ఎనీ క్వీరీస్? అంతా డిలీట్ అయిపోయింది లేదు చూసుకుందాం. ఓకే, ఇన్స్టెన్సెస్ అంతా కూడా ఓకే, గుడ్. అంతా టెర్మినేట్ అయిపోయాయి. చలో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం 8:45. బాయ్.